క్యూబ్ మూవీ త్వరలోనే పట్టాలెక్కబోతోందా? ఈ మూవీని మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నాడా? ఈ డైరెక్టర్ వైపే సిద్ధు మొగ్గు చూపాడా? టిల్లు క్యూబ్ పై ఉన్న అంచనాలేంటి? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ స్పెషల్ స్టోరీ. టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ స్టార్గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయం సాధించి సిద్ధులో ఫుల్ జోష్ నింపింది. డీజే టిల్లు క్యారెక్టర్ సినీ ప్రియులకు బాగా నచ్చేసింది. సిద్ధు కామెడీ టైమింగ్, యాక్టింగ్, డైలాగులకు ఫిదా అయిపోయారు. ఇటీవల ఈ సినిమా సీక్వెల్ టిల్లు స్క్వేర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ కన్నా కూడా భారీ విజయం సాధించింది. సిద్ధు మరోసారి తన యాక్టింగ్తో అందరినీ మెప్పించారు. హీరోయిన్గా అనుపమ యాక్టింగ్, రాధిక ఎంట్రీ అలా అన్ని క్లిక్ అవడంతో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో మేకర్స్ టిల్లు స్క్వేర్ సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గురించే చర్చ నడుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టిల్లు క్యూబ్ గురించి మాట్లాడారు సిద్ధు. టిల్లు సూపర్ హీరో అయితే ఎలా ఉంటుందనే పాయింట్ చుట్టూ సినిమా తిరుగుతోందని వెల్లడించారు. ఆ స్క్రిప్ట్ వర్క్ త్వరలో మొదలు పెడతానని చెప్పారు. దీంతో సినిమాపై మంచి ఆసక్తి ఏర్పడింది. అయితే టిల్లు క్యూబ్ డైరెక్టర్ ఎవరనేది మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఫస్ట్ పార్ట్ను విమల్ కృష్ణ తెరకెక్కించగా రెండో భాగాన్ని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు టిల్లు క్యూబ్ను మరో డైరెక్టర్ తీయనున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.